సందర్భం కాదు, కానీ పనిలో పనిగా చెప్తాను. ఎవరైనా వనదేవతను ఆరాధన చేస్తే, చెట్లకు పూజ చేస్తే మనం తీవ్రంగా ఖండిస్తూ, అయ్యో సృష్టిని పూజించుచున్నావా అయ్యో అని కలబడిపోయి ప్రసంగాలు చేస్తాం. క్రిస్మస్ వచ్చేపాటికి సగం చెట్లు నరుక్కొచ్చి మనమే గుళ్ళో పెడుతుంటాం. అదేంటో నాకు అర్థం అవుతుంది. అన్ని సండే స్కూల్ పనులే చేసేది. అసలు ఏంటి సంబంధం? ఇట్లాంటి పనులన్నీ చేసి మనం క్రిస్మస్ పేరు మీద ఏమంటే పర్యావరణం నాశనం చేసి మనం ఆదర్శ క్రైస్తవులంగా ఎట్ట బతికేది భూమి మీద? ఇవన్నీ కూడా మీరు గమనంలోకి తీసుకుంటారని నేను ఆశపడుతున్నాను. మీరు ఏమంటలేదు పెద్దగానే, మీ సిద్ధమేలే. ఇప్పటికే నరికేసి ఉంటారు కొమ్మలో, అందుకని ఎవరు పెద్ద అదో మట్లాదివారం తినం మొత్తం ఈత కొమ్మలు ఎక్కడ బతకనేవారు, ఎక్కడ ఈత కొమ్మలు మొత్తం కోసేయటం, మందాల పూరుకు వచ్చేస్తాం. ఎప్పుడు పూలు ముట్టుకొని క్రైస్తవులు పాస్టర్ ఆ రోజు మొత్తం పూలే ఆ రోజు. మరి ఇవన్నీ ఏంటో నాకు అర్థమైంది సావదు. మళ్ళీ రేపొద్దు నెక్స్ట్ వారం ప్రసంగం చేస్తున్నప్పుడు నీకేం తగలదా? అసలు అదేంటి నాకేం అర్థం అవ్వదు. ఏమండి, అలాగే క్యారల్స్ అంటారు, కెరోల్స్ అంటారు. నువ్వు ఎట్లా పలికినా దాని ఉద్దేశం ఏంటి? రక్షకుడు ఒకడు మన కొరకు వచ్చాడు భూమి మీదకి అనే సంగతి తెలియని వారికి తెలియపరచడం. నువ్వు అన్ని జనులకి, క్రీస్తుని ఎరుగని వారికి, రక్షణ లేని వారికి ఆ సమాచారం చెప్పడం దాని ఉద్దేశం. చాలా సదుద్దేశం. కానీ నువ్వు వెళ్ళేదే క్రైస్తవులు ఇంటికి కదా. 90% క్రైస్తవుల గృహాలకు వెళ్తారు ఈ కేరళస్ మీద తిరిగే వాళ్ళు. అన్ని జనుల ఇంటికి వెళ్ళి అయ్యా రక్షకుడు మీకోసం పుట్టాడో, నిజమైన దేవుడు వచ్చాడు చెప్పానండి వెళ్ళి 90% వెళ్ళరు. 10% టచ్ అయితే గొప్పే. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి కూడా తలుపు కొట్టి అర్ధరాత్రి క్రీస్తునాడు పుట్టాను అన్నాడు. పాస్టర్ రా, అంటే ఆ పేరు మీద కానుకల సేకరణ ఏకైక ఎజెండా. ఎంటర్టైన్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. మితిమీరిన తిండి ఒక దరిద్రపు ఆశ. ఈ చండాలం వంటిని సువార్త ప్రకటిస్తున్నామనే పేరు మీద జొప్పించడం నెంబర్ 1 చండాలం. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు, అడుక్కునే కొంపలంట తిరిగే బాప్తిగా ఆ పాదాలను మార్చొద్దు. ప్రభు అందరికీ మారు మనసు దయచేయనుగా. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి నాకు హ్యాపీ క్రిస్మస్ ఒక్కడు చెప్పేలా లేడు. సరే మీ ఇష్టం. మనం వాక్యాన్ని దాటి వెళ్ళొద్దు. నేను చెప్పేది అది. ఇందులో ఉన్నదోటి పాటించేడితే మన